ఒకానొక పల్లెటూరిలో కార్తీక్ మరియు సురేష్ అనే ఇద్దరు స్నేహితులు పక్కపక్కనే పొలాలు కలిగి ఉండేవారు. వారి పొలాలు పచ్చగా కళకళలాడుతూ ఉండేవి. ఒకరోజు సురేష్ తన పొలంలో రంగురంగుల పూల మొక్కలను పెంచడం మొదలుపెట్టాడు. మొదట్లో లాభాలు అంతంత మాత్రంగానే ఉన్నా అతని కృషికి ఫలితం దక్కింది. కాలక్రమేణా సురేష్ పూల వ్యాపారం బాగా వృద్ధి చెందింది. అతని తోట నుండి వచ్చే పూలు మార్కెట్లో మంచి ధర పలికాయి. అదే సమయంలో కార్తీక్ పొలంలోని పెద్ద చెట్లకు తేనెతుట్టెలు పట్టుకున్నాయి. తేనెటీగలు సందడిగా తిరుగుతూ తేనెను సేకరించసాగాయి. కార్తీక్ ఆ తేనెతిట్టెల నుండి స్వచ్ఛమైన తేనెను సేకరించి అమ్ముకోవడం మొదలుపెట్టాడు. అతని తేనెకు కూడా మంచి గిరాకీ ఏర్పడింది. కార్తీక్ కూడా బాగా సంపాదించసాగాడు. కార్తీక్ సంపాదన చూసి సురేష్కు అసూయ కలిగింది. నా పూలతోట వల్లే నీ తేనె వ్యాపారం బాగా నడుస్తోంది అని కార్తీక్తో అన్నాడు. కాబట్టి నువ్వు నాకు నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలి. కార్తీక్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కాసేపటికి తేరుకుని, నీ వాదనే నిజమైతే నీ పూల లాభాల్లో నాకు కూడా వాటా వస్తుంది కదా అని బదులిచ్చాడు. ఇద్దరి మధ్య వాదన పెరిగి వారు గ్రామాధికారి ప్రజ్ఞ దగ్గరికి వెళ్లారు. ప్రజ్ఞ తెలివైన మరియు న్యాయవంతుడు. ప్రజ్ఞ ఇద్దరి వాదనలు శ్రద్ధగా విన్నాడు. సురేష్, నువ్వే కార్తీక్కు నీ లాభాల్లో వాటా ఇవ్వాలి అని తీర్పు చెప్పాడు. సురేష్ ఆశ్చర్యపోయాడు. ప్రజ్ఞ వివరించాడు. కార్తీక్, చెట్లకున్న తేనెటీగలు నీ పూల తోటలో తిరుగుతున్నాయి. అవి పూలను పరాగ సంపర్కం చేయడమే కాకుండా తోటకు కాపలాగా ఉంటున్నాయి. అందుకే నీ తోటలోని పూలను కోసుకుపోవడానికి ఎవరూ సాహసించడం లేదు. నువ్వు తోట కాపు కోసం మనుషులను పెట్టుకుంటే ఎంత ఖర్చయ్యేది? ఇది ప్రకృతి సహజం. ప్రజ్ఞ మాటలు విన్న సురేష్కు తన తప్పు అర్థమైంది. అసూయతో చేసిన ఫిర్యాదుకు చివరికి తానే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని బాధపడ్డాడు.